ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ రెమ్యునరేషన్స్ అవి ఇప్పుడు బాగా కాస్ట్లీగా ఉన్నావా ఇండస్ట్రీలో? డెఫినెట్గా కొంచెం ఉంటుందిగా, ఉంటుంది. ప్రతి సినిమాలు చేస్తున్నాము. అదే అదే సక్సెస్ సక్సెస్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఇదివరకు మీద కొంచెం బెటర్గా హీరోగా ఉన్నదానికంటే నాకు తెలిసి నేను ఇప్పుడు బెటర్గా ఉన్నాను అనుకుంటున్నాను నేను. టెన్షన్స్ లేకుండా. టెన్షన్స్ డబ్బు కంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి టెన్షన్స్ ఉండకూడదు. ఇక రెస్పాన్సిబిలిటీ 25 సంవత్సరాలు తీసుకున్నాం, 25 years వరకు ఆల్మోస్ట్ నీకు హీరోగానే చేసుకుంటూ వెళ్ళాను కదా. అవును. ఇప్పుడు రిలాక్స్డ్గా చక్కగా మా రోషన్ గారు వచ్చిన తర్వాత వాడు చూసుకుంటూ మనం అలా తన కెరీర్ని చూసుకుంటున్నాం. మన సినిమాలు మనం చేసుకుంటూ మధ్య మధ్యలో కోట బొమ్మలు లాంటి క్యారెక్టరైజ్ మంచి సినిమాలు వస్తే హీరోగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో వెళ్దాం అనే ఉద్దేశం కూడా ఉంది. 2-3 జరుగుతున్నాయి మన ప్రాజెక్ట్స్. ఓకే, నేను హీరోగా చేసేది, బట్ డిఫరెంట్ కాన్సెప్ట్ వెళ్దామని. ఓకే, కొత్తగా క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉండాలి, మన పర్ఫార్మెన్సెస్ కానీ మనం సోలోగా మనం, ఎందుకంటే ఇప్పుడు ఓటీటీలు వచ్చినాయి కొంచెం అడ్వాంటేజ్. ఎస్, బాగా ఇదివరకు కంటే ఇప్పుడు బాగా అడ్వాంటేజ్. ప్రొడ్యూసర్లకి చాలా అడ్వాంటేజ్ కదా. అలా నాకు 2-3 అవి జరుగుతున్నాయి. ఇవి కూడా సెలక్షన్ చక్కగా నీట్గా చేసుకుని వెళ్దాం అంతే. అదేలే.